లక్కీ భాస్కర్ ఈ సినిమాను చూసి మీరు చాలా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా 3 పాయింట్లు అయితే చెప్తా, ఇవి పక్కా గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఈ సినిమాలో మనకి మెయిన్ చెప్పింది ఏంటంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనమాట. మనీ ఉంటేనే నీకు విలువ, మనీ లేకపోతే నీ భార్య నీ కొడుకు నీ దగ్గర ఉంటారేమో కానీ వాళ్ళు సంతృప్తిగా ఉండరు అనేటటువంటిది తెలియజేయడం జరిగింది అనమాట. చుట్టాల గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది అనమాట. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మా అమ్మ మా అక్క అని చెప్పి చాలా మంది అనుకుంటాం అనమాట, కానీ వాళ్ళ నీ దగ్గర డబ్బు ఉంటేనే వస్తారు. ఇప్పుడు బావిలో నీళ్ళు ఉంటేనే కప్పలు వచ్చినప్పుడు డబ్బు ఉంటేనే నీ దగ్గరికి వస్తారు అనేటటువంటిది రియాలిటీ. మనీ లేకపోతే నీకు రెస్పెక్ట్ లేదు అనేటటువంటిది తెలియజేయడం. ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ అనమాట. మనం ఏం చేస్తాం అంటే రూపాయి 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 పొదుపు చేసుకుంటాం. సడన్ గా ఏదైనా వచ్చింది అంటే పంతం కోసం పోతే మొత్తం ఖర్చు పెట్టేస్తాం. కానీ చాలా మంది చూసిన అనమాట, కొంతమంది ఉంటారు ఒక ముక్కు పొల కొనుక్కోవడానికి కూడా చాలా ఆలోచిస్తారు, కానీ వాళ్ళు పంతం వచ్చింది అంటే జూకాలు కొనడానికి చైన్ కొనడానికి అప్పు చేసి మరీ తీసుకొస్తారనమాట. ఇది ఒక మిడిల్ క్లాస్ వాడికి సాధ్యమైతే అనేటటువంటిది చూపించడం జరిగింది. మీరు సినిమా చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా చాలా అవసరం అనమాట. ఈ లక్కీ భాస్కర్ కాబట్టి క్లైమాక్స్ అలా కలిసి వచ్చింది, కానీ రియల్ లైఫ్ లో ఆ విధంగా ఉండదు. దాన్ని సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సినిమాలో